నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య బ్రహ్మ నవరత్న నిపుణులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, జూలై నెలలో మరి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. జన్మస్థానంలో అయిన కన్యా రాశిలోనే కేతుగ్రహం ఉంది. సప్తమ స్థానమైన మీనరాశిలోని రాహుగ్రహం ఉంది. అలాగే కేతుగ్రహం మీద గురుదృష్టి ఉంది. కేతుగ్రహం వల్ల గురుదృష్టి ఉంది. గురుదృష్టి ఉన్నందువల్ల కేతుగ్రహము శుభదాయకమైన ఫలితం వల్ల మారిపోయింది. అంటే కన్యారాశి వారు చేసిన పనులు, ఏ పని చేసినా ఆడిన ఆట పాడిన పాట బ్రహ్మాండంగా చెల్లుతుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో చేయగలరు. అలాగే దూర ప్రయాణాలు చేస్తారు. దూర ప్రయాణాల్లో లాభదాయకమైనటువంటి స్థితిగతులు పొందుతూ ఉంటారు. అలాగే విందు వినోద కార్యక్రమాల్లో కూడా వీళ్ళు పాల్గొంటున్నారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా స్థిర ఆస్తులను, అంటే దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఆస్తి నిమిత్తంగా వేరే వ్యక్తులు పరిచయం అయ్యి ఆ ఆస్తి కొనుగోలు చేయడానికి కానీ ఆలోచనాపరమైన పరిస్థితులు వీళ్ళకి కలుగుతూ ఉంటాయి ఈ కన్యరాశి వారికి. దానివల్ల లాభదాయకమైన పరిస్థితులు పొందుతున్నారు. అలాగే భార్యాభర్తలు దూర ప్రాంతాలు ప్రయాణాలు చేసి విందు వినోదాల్లో పాల్గొంటున్నారంటే భార్యాభర్తల కలయికలు బాగున్నది కదా అక్కడ. అటువంటి పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క స్థానంలో కేతుగ్రహం ఉంది అంటే భక్తిపరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కన్యరాశిలో కేతుగ్రహం ఉంది కాబట్టి భక్తిపరమైన ప్రవృత్తులు ఉంటాయి. అంటే కేతువు మోక్షకారకుడు. మోక్షం అంటే చావును కాదు లెక్క. మోక్షం అంటే దైవతత్వానికి ఇస్తాడు, దైవ విధానంగా. అంటే దైవ దర్శనాలు ఎక్కువ చేసుకుంటారు. అలాగే వ్యాపార రంగముల్లో ఉన్నవాళ్ళు వ్యాపారాలు కొడుకులకు కానీ మిత్రులకు కానీ వేరే వాళ్ళకి కానీ అప్పచెప్పి వెళ్ళినా వీళ్ళు వ్యాపారానికి నష్టదాయకమైన ఫలితములు కలగవు, లాభదాయకమైన ఫలితాలే పొందుతున్నారు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాలి వస్త్ర వ్యాపారులు. ఈ వస్త్ర వ్యాపారం చేసే వాళ్ళకి 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. చాలా లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. ఆషాఢ మాసం సేల్స్లో ఆఫర్స్ పెడతారు. అటువంటివన్నీ కూడా లాభదాయకమైన స్థితిని తీసుకొచ్చే పరిస్థితులే ఈ యొక్క రాశి వారికి వస్తూ ఉంది. ఇక ఫుడ్ ఐటమ్స్, హోటల్స్ వారికి ఏ రకంగా ఉంది? చాలా బాగుంది. హోటల్స్ నడిపే వారికి కూడా, ఎందుకంటే హైదరాబాదులో ఉన్నవాళ్ళు రాజమండ్రి వెళ్ళారు, రాజమండ్రిలో ఉన్నవాళ్ళు హైదరాబాద్ వచ్చారు. మరి ఇక్కడ వాళ్ళు అక్కడికి వచ్చి అక్కడికి వాళ్ళు ఎక్కడికి వచ్చిన ఫుడ్ ఎక్కడ చేస్తారు? హోటల్లోనే చేస్తారు. అయ్యో ఇంత దూరం వచ్చాం, మంచి ఫుడ్ చేయాలి, 100 రూపాయలు పెట్టి తినేదానికి 1000 రూపాయలు పెట్టి తినడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి విధంగా లాభదాయకమైన స్థితులు ఈ యొక్క హోటల్స్ వారికి లాభదాయకమైన పరిస్థితులు కలిగి ఉన్నాయి కన్యరాశిలో. అలాగే విద్యార్థులు, మీరు అడిగే ప్రశ్నలకి జవాబు, విద్యార్థులు విదేశ గమనాలు చేస్తే ఏ రకంగా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ విధమైన నష్టం లేదు కన్యరాశి వారికి, కష్టము లేదు. ఏ రకంగా వెళ్ళినా కూడా ఎదరికి దూసుకుపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కన్యరాశి వారికి. కన్యరాశి వారు ముఖ్యముగా పరిహార విధంగా చేయవలసింది, ఏం చేస్తే ఇంకా శుభదాయకమైన ఫలితములు పొందుతారు, ఇంకా శుభదాయకమైన ఫలితాలు పొందాలి. గురువారం నాడు సాయిబాబా గుడికి వెళ్ళండి. గురువారం నాడు సాయిబాబా గుడికి వెళ్ళి పాలకోవా, ఒక ఎల్లో కలర్లో ఉన్న పుష్పం తీసుకువెళ్ళి పాలకోవాని తీసుకెళ్ళి నివేదన చేయించండి. నివేదన చేయించి ఆ పాలకోవాని తీసుకుని అక్కడ ఉన్న భక్తులకి పంచండి. ఆ తర్వాత ధుని దగ్గరికి వెళ్ళి ముందు ధునిని దర్శనం చేసుకుని ఆ ధుని దగ్గర నుంచి ఆ పక్కన విభూతి పెడతారు. ఆ విభూతి తెచ్చుకుని ప్రతిరోజు విభూతి ధారణ చేయండి. ఎన్ని గురువారాలు అయితే వస్తాయో అన్ని గురువారాలు కూడా ఇలాగ చేయండి. ఈ నెలంతా యోగదాయకమైన స్థితిగతులు పొందడమే కాకుండా ఇంకా లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. వీలైతే షిరిడీ వెళ్ళడానికి కూడా ట్రై చేయండి. ఇది కన్యరాశి వారి యొక్క శుభదాయకమైన ఫలితం.
మరి అలాగే వృత్తి ఉద్యోగాలు ఎలా ఉండబోతున్నాయి? వృత్తి ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి బాగానే ఉంది, వృత్తిగా చేసే వాళ్ళకు కూడా లాభదాయకమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ కొద్దిగా అశుభదాయం ఎక్కడ వచ్చిందంటే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి అంటే ప్రమాదకరమైన స్థితులు కలుగుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎత్తు నుంచి పడడము ఎందువల్ల వస్తుంది? అది కుజతత్వ విధానాన్ని చూపించడానికి వస్తుంది. కాబట్టి ఎత్తు నుంచి పడడానికి అవకాశం అంటే బిల్డింగులు కట్టేవాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, జాగ్రత్త వహించుకోవాలి. అలాగే సాయిబాబా గుడికి వెళ్ళి ఈ విభూతిని ధరిస్తే ఈ దోషం కూడా నెరవేరకుండా దగ్గరికి రాకుండా దూరం చేస్తుంది. అలాగే గురుగారు, జూలై నెలలో మరి కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. ఆయుష్మాన్ భవ. మా యూట్యూబ్ని మీరు అందరూ శ్రద్ధగా చూస్తున్నారు. అలాగే మీ దగ్గర నుంచి మాకు చాలా కాల్స్ వస్తున్నాయి, ఆనందదాయకంగానే ఉన్నది. కానీ ఒక చిన్న విషయాన్ని మీకు తెలియపరచాలి. ఏమిటి అంటే మనం చెబుతున్నది తిథి వార నక్షత్ర యోగ కరణములతో పాటు గ్రహ సంచారమును చూసుకుంటూ గోచార ఫలితాన్ని మాత్రమే చెబుతున్నాం. అంటే వెంకటేశ్వరరావు అనే పేరు వాళ్ళు ఉన్నారు. వెంకటేశ్వరరావు ఎంతమంది ఉన్నారు? కొన్ని కోట్ల మంది ఉన్నారు. అందరికీ ఒకటే ఫలితం రాదు. అలాగే ట్విన్స్ పుట్టారు, రాముడు లక్ష్మణుని పేరు పెట్టారు. వాళ్ళిద్దరి జాతకం ఒక రకంగా ఉండదు, రకరకాలుగా మారిపోద్ది. అలాగే మనం చెప్తున్నది గోచార ఫలితంలో చెప్తున్నాం కాబట్టి 100% మీ జాతకం కాదు. మీకు కొన్ని పాయింట్స్ మాత్రమే కలుస్తుంటాయి. ఒక 50%, 60% కూడా కలవచ్చు. ఉన్నదంతా కరెక్ట్గా మీకు అనువదించడం జరగదు. కాబట్టి ఇది తెలుసుకోవాలంటే మన స్వజాతకము అంటే ఏ తిథి వార నక్షత్ర యోగకరణాల్లో పుట్టాము, ఏ నక్షత్రంలో పుట్టాము, అటువంటి సమయంలో పుట్టాము, దీని వలన జరుగుతున్న గ్రహబలం ఏంటి అన్నది. అంటే ఇక్కడ మనం చెప్పుకోనిది ఒక్క గోచార చక్రాన్ని మాత్రమే చూసి చెప్తున్నాం. అదే మీ జాతకాన్ని చెప్పాలి అంటే రాశి చక్రం చూడాలి, భావచక్రం చూడాలి, నవాంశ చక్రం చూడాలి, ఇంకా చాలా చక్రాలు ఉంటాయి. ఎన్నట్లకంటే ముఖ్యమైనది ఈ 3 చక్రాలు మేము చూసి చెప్తాం. చూసినందువల్ల మీకు 100% వస్తుంది. దాంతోపాటు మీ ముఖ కవళికలు, మీ ముఖ వర్చస్సు, మీ యొక్క చేతి రేఖలు, మీ యొక్క నాడి, ఇటువంటివన్నీ తెలుసుకుంటే 100% తెలుసుకుని శుభయోగమైన ఫలితాలు పొందుతారు. అదృష్ట రంగులు, అదృష్ట రత్నాలు, అదృష్ట యోగాలు, అదృష్ట వారాలు, అదృష్ట నక్షత్రాలు, కీడు చేసే నక్షత్రాలు, ఇవన్నీ కూడా మీ యొక్క జాతకానికి వస్తాయి. కాబట్టి ఎవరైనా జాతకాన్ని తెలుసుకోవాలంటే జ్యోతిష్యుని దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే మీకు 100% పొందుతారు. నమస్తే.